గోపాలరావు, నువ్వెప్పుడొచ్చా? అసలు నువ్వెలా వచ్చావు? అసలు నేను రావడం ఏంటి? నేనిప్పుడు ఎక్కడున్నాను? అంటే కిడ్నాప్ చేసింది నన్నా? చెప్పండి. ఏంటి చెప్పేది? ఏదయ్యా మీ వాళ్ళు చేసిన కిడ్నాప్? చేశారా? మరి మీ అమ్మాయి ఇక్కడే ఉంది. చేసింది మా అమ్మాయిని కాదు, మీ సక్కుబాయిని. ఇదిగో గోపాలరావు, ఇంకోసారి ఇలాంటి పనులప్పుడు ఇలాంటి వాళ్ళని కాకుండా కాస్త తెలివైన వాళ్ళని పెట్టు. It's my time to play with you and you don't like me, I will hate you. Everybody run for cover, here I come to knock you loose. చెప్పు సుబ్బరాజు. గోపాలరావు గారు, ఎక్కడున్నారు మీరు? అబ్బా త్వరగా చెప్పండి బాబు, నాకు టైం లేదు. ఇంట్లోనే ఉన్నానయ్యా. ఇంట్లోనే అంటే బాత్రూంలోనా, బెడ్రూమ్లోనా, కిచెన్లోనా? అబ్బా త్వరగా చెప్పండి బాబు, నాకు టైం లేదు. హాల్లోనే ఉన్నానయ్యా. అసలు నువ్వెక్కడున్నావు? నేను మీ గేట్ దగ్గర ఉన్నానండి. గేట్ దాకా వచ్చిన వాడివి ఫోన్ చేయకపోతే డైరెక్ట్ గా లోపలికి రావచ్చు కదా. ఒకవేళ మీరు లేకపోతే అసలు నా టైం లేదు. సరే నేను వస్తున్నాను. కూర్చోవయ్యా సుబ్బరాజు. నా టైం లేదు. ఇప్పుడు కళ్యాణ మండపం బుక్ చేశాను. టంట సామాన్లు అవి వాళ్ళే ఇస్తున్నారు. ఇకపోతే వంట వాళ్ళని, వడ్డించే వాళ్ళని, వాళ్ళతో పాటు మేడ వాళ్ళని, పూజారిని కూడా మాట్లాడేశాను. ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే నా ఫోన్ టచ్ లో ఉండండి. నాకు అసలే టైం లేదు. నాకు టైం లేదు. హలో, వచ్చేస్తున్నానయ్యా. ఈ ముక్కలేవో ఫోన్లోనే చెప్పొచ్చు కదా. టైం లేదంటూ ఇంత దూరం రావాలా? వీడి హడావిడి తగలయ్యా. చాలా పక్కాగా ప్లాన్ చేశాం. అయినా ఇలా ఎలా రివర్స్ అయిందో అర్థం కావట్లేదు. ఆ రోజు పెళ్ళప్పుడు సింధుని కిడ్నాప్ చేసి అందరినీ డిస్టర్బ్ చేయాలనుకున్నాను. ఈ రోజు మహాలక్ష్మిని కిడ్నాప్ చేసి దాన్ని భూమి మీదికి నెట్టేయాలనుకున్నాను. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అసలు నిన్ను చంపేసిన పాపం లేదు. అసలు ఆ గోన్ సంచిలోకి నువ్వెలా వెళ్ళావు? ఏమోనే పిల్ల, అంతా విఠలాచార్య సినిమాలో జరిగినట్టు జరిగిపోయింది. ఆ మహాలక్ష్మి ఉండాల్సిన గోనె సంచిలో నేనెలా ఉన్నానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. డ్రామాలాడకు. నిన్ను సంచిలో వేసి మూట కడుతుంటే ఆ మాత్రం తెలియలేదా నీకు? స్పృహలో ఉంటేనే కదా తెలియడానికి. ఏంటి, స్పృహలో లేవా? అవునే పిల్ల, ఆ రోజు ఫంక్షన్ లో మహాలక్ష్మికి మత్తుమందు. మెల్లిగా. ఇదేమైనా రిలీజ్ అయిన సినిమానా? ఓ అరిచి చెప్పడానికి ఎవరైనా విన్నారనుకో. తెలుసు, మనిద్దరికి గుండమ్మ కథ సినిమాని కల్లో చూపిస్తారు. తెలుసు కదా. మరి తెలుసు కూడా ఎందుకు ఎక్స్ట్రా చేస్తావు? మెల్లిగా చెప్పు. ఆ రోజు ఫంక్షన్ లో మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ తాగిన మహాలక్ష్మి, అత్తయ్య నా కళ్ళు తిరుగుతున్నాయి, వెళ్ళి పడుకుంటాను అని ఆ బండ చంద్రకళతో చెప్పింది కదా. అలా వెళ్ళిన మహాలక్ష్మిని స్పృహ తప్పి పడిపోయిందో లేదో చూద్దామని వెళ్ళాను. అంతలోపల నువ్వు కరెంటు తీసావు. అవును, అంతే పిల్ల. వెనకల నుంచి ఎవరైనా తన్నారో తోసారో తెలియదు గాని అంతే, గోడ తగిలి పడ్డాను. అంతవరకే గుర్తుంది నాకు. తీరా చూస్తే గోపాలరావు గారింట్లో గోనె సంచిలో నుంచి లేచాను. ఏంటి, వెనక నుంచి ఎవరో తోసారా నిన్ను? తన్ని నుండొచ్చు కూడా అని నాకు అనుమానంగా ఉంది. ఏదో ఒకట్లే. అయినా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది తన్నారా తోసారా అని కాదు, మరి అలా ఎవరు చేసుంటారా అని. ఎవరై ఉంటారబ్బా? ఒకవేళ అభి చేసుండొచ్చేమో. నువ్వు భలే అమాయకురాలి పిల్ల.
అతను వెనకలించి దెబ్బతీసే రకం కాదు. ఏదైనా ఉంటే ముందు నుంచే గూబ పగల కొడతాడు. అతని గురించి తెలిసి కూడా ఇంత అమాయకంగా మాట్లాడతావే? అలా అని ఎందుకు అనుకుంటావు? మన ప్లాన్ గురించి తెలిసి టిట్ ఫర్ టాట్ చేసుండొచ్చుగా. ఓహో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నమాట. ఇలాంటి వాటిని చోగ్గా ఇంగ్లీష్ లో చెప్తే ఏమర్థమవుద్ది? ఎంచక్కా నాటు భాషలో చెప్తే నీట్గా అర్థమవుద్ది. ఇదిగో అర్థం అవడం అది ఇది కాదు. ఇప్పుడు తేడా వస్తే ఇద్దరం అర్ధాంతరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకో. చూడు, మహాలక్ష్మిని మనం కిడ్నాప్ చేయాలనుకున్న విషయం అభికి తెలుసో లేదో క్లారిఫై చేసుకోవాలంటే ముందు నిన్ను తోసింది ఎవరో తెలుసుకోవాలి. వెళ్ళి అడిగిరమ్మంటావా? వెళ్ళు, వెళ్ళి అడిగిరా. క్వశ్చన్ పేపర్ మొత్తం లీక్ అయిపోతుంది. అమ్మో, నీ నోటు దురద గురించి తెలుసు కూడా నీతో చేయి కలిపాను చూడు. నాది బుద్ధి తక్కువ. అబ్బా, ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ అసలే టెన్షన్ లో ఉన్నాను. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. సూపర్ పిల్ల, ప్రస్తుతానికి ఇలాగే చేద్దాం. ఏది ఓసారి చేయగలుపు. సర్లే గాని బాగా ఆకలేస్తోంది, వెళ్ళి టిఫిన్ చేసేస్తాను. తింటున్నావు కదా, ఇది టైం పాసు. మరి అది అది టైం టేబుల్. The products of alkaline are the products. అక్క, చదివి చదివి బాగా అలసిపోయాను. బీభత్సంగా ఆకలిస్తుంది. టిఫిన్ పెట్టు. మీకు ఆరోగ్యం మీద భలే శ్రద్ధ బావగారు. అందుకే ఎప్పుడు చూసినా ఇడ్లీనే తింటారు. కానీ నాకు మాత్రం అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఏదైనా తింటాను. అక్క, ఏంటి వెరైటీ ఇవాళ? దోశ, పూరీనా, ఊతప్పమా? పర్లేదక్క, 3 తీసుకొచ్చాయి. ఈ పూటకి అడ్జస్ట్ అయిపోతా. త్వరగా తీసుకురా, వెళ్ళి పడుకోవాలి కదా. అంటే బావగారు చదువుకోవాలి కదా. అక్క, త్వరగా రా అక్క, బాగా ఆకలేస్తుంది. ఏంటక్క ఇవి? కూరగాయ ముక్కలు. పూరొండడానికా? కాదు, నువ్వు తినడానికి. ఏంటి, కూరగాయ ముక్కలు తినాలా? అందులోనూ పచ్చివి. దోశ పూరియో తింటే నిద్రొస్తుంది. అదే పచ్చి కూరగాయలు తింటే ఎనర్జీ వస్తుంది. చదువుకోలేదా? కర్మకలు చదువుకున్నానులే. అలవాట్లేని పని కదా బావా, కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే కొన్ని రోజులు పోయాక అలవాటు చేసేసుకుంటాను. అక్క, ప్రస్తుతానికి నువ్వు టిఫిన్ తీసుకొచ్చాయి. అదేదో ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవే. కొద్ది రోజులు పోయేసరికి అలవాటు అయిపోతుంది కదా. అబ్బా, ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి కదా, మధ్యలో ఎందుకు అడుస్తావు? 10 minutes టైం ఇస్తున్నాను. ఇంతలో ఆ ప్లేట్ ఖాళీ అవ్వాలి. ఓ, తినకపోయినా పర్వాలేదా? ప్లేట్ ఖాళీ అయితే చాలన్నమాట. ఇంకా 9 minutes ఉంది. తిను. ఏంటక్క తినేది? ఆది మానవుల కాలంలో ఈ దుంపులు గడ్డలు ఏంటి? త్వరగా తింటున్నాను కదా. అభిలో ఎలాంటి రియాక్షన్ లేదంటే మన మీద డౌట్ లేనట్టే. ఏమో, అంత ఈజీగా కూడా నమ్మటానికి వీల్లేదు. తొందరగా తిను. ఇలా చేయడం బాల కార్మికుల చట్టం ప్రకారం నేరం తెలుసా? అవునా? సరే, మీ బాబు చెప్పొస్తాను. అక్క, అక్క. ఏంట్లాస్యా, టిఫిన్ చేస్తున్నావా? అవును, రండి, మీకు కూడా పెడతాను. వద్దులే అమ్మా, నా టిఫిన్ నాకుంది. నీ టిఫిన్ నువ్వు చేయి. ఇదిగో అబ్బాయి అభి, ఈ పిల్ల తినకుండా పారేస్తుంది. అందుకే నన్ను మా బావ దగ్గర ఇరిగిస్తున్నావని రాత్రి నిన్ను రూమ్ లోకి తోసేశాను. ఏమిటి, రాత్రి నన్ను తోసింది నువ్వా? నా తల్లే. అంటే చీకట్లో ఎవరు అనుకోని. ఇవన్నీ కాదే పిల్ల, తోసింది నువ్వేనా? అది చెప్పు.
చేసుకుంటా. పక్కా మ్మ్, కాన్ఫిడెన్స్ మ్మ్. గొల్లం పెట్టుకోవచ్చా? తాళం కూడా వేసుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అమ్మయ్యా, ధీరుభాయ్ అంబానీ ఆస్తి అంతా నాకే కలిసి వచ్చినంత ఆనందంగా ఉందే పిల్ల. ఇదిగో పిల్ల, ఈ పచ్చి కూరగాయలు నువ్వేం తింటావు గాని ఎంచక్క ఈ జంతికాయలు నువ్వు తిను. ఇందా ఈ నేను తింటానులే. ఆ. ఇదిగో లాస్య, నిజంగా నన్ను తోసింది నువ్వే కదా? అనుమానం లేదుగా? అస్సలు లేదు. ఆ. అయితే ఓకే, నువ్వు తిను. మ్మ్. ఈవిడికి ఏమైనా మెంటలా? తోసింది నేనని తెలిస్తే సీరియస్ అవ్వకుండా ఇంత సంబరి పడిపోతుందేంటి? ఆ, ఏదైతే ఏముందిలే, మనకి జంతికలు దొరికాయి, అది చాలు. హ్మ్. అను అను, నన్ను తోసింది ఆ లాస్య పిల్లేనంట. తెలుసు, విన్నాను. అమ్మయ్యా, ఇక టెన్షన్ తీరిపోయింది. ఏది ఒకసారి చెయ్యి లైవ్. అది భలే కనిపెట్టావు సింధు. అలాగే ఒక సర్ప్రైజ్ ఉంది, అదేంటో కనిపెట్టి చూద్దాం. సర్ప్రైజా? ఏంటబ్బా అది? ఆలోచించు సింధు. ప్రమోషన్ వచ్చుంటుంది. అబ్బా, ఏంటి సింధు నువ్వు చేసేది? హోటల్లో టీలు కాఫీలు అందించే ఉద్యోగం, దానికి ఎక్కడైనా ప్రమోషన్ ఇస్తారా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు సింధు. ఆ, కొత్త ఉద్యోగం వచ్చుంటుంది. వెరీ గుడ్. టట్టడాయ్. ఈ కీస్ ఏంటి? బైక్ కి బైక్ ఎక్కడిది? కొన్నాను సింధు. కొన్నావా? అంత డబ్బు ఎక్కడిది? సస్పెన్స్. మళ్ళీ అప్పేమైనా చేసావా? అలాంటిదేం లేదు సింధు, అసలే ఉద్యోగం బాబు నీకొచ్చింది? అది సస్పెన్స్. అబ్బా, టెన్షన్ తో చంపకుండా ముందు అసలు విషయం ఏంటో చెప్తావా? రా, ఇంట్లో అందరితో పాటు నీకు చెప్తాను, పద. కెమికల్ వదినా. రియాక్షన్ ఈజ్ ద కెమికల్. అమ్మా, అమ్మా, అన్నయ్య, వదినా, అందరూ రండి ఒకసారి. అయ్యా అధికారు, చదువుకుంటున్నాం ఇక్కడ. మీ అరుపులకి మా చదువు దెబ్బతింటోంది. ఇలా అయితే 60% తెచ్చుకోవడం సంగతి దేవుడు ఎరుగు. పాస్ అవడం కూడా కష్టంగా ఉంది. ఊరుకోలాస్యా, చదువుకునే వాళ్ళకి డిస్టర్బెన్స్ కానీ నీకేంటి? అబ్బో, నువ్వు కూడా మీ అన్నయ్యలాగే నా చదువు మీద కౌంటర్ లేయడం మొదలు పెట్టావుగా. బెంజిన్ ఇస్ ద లిక్విడ్ మిక్స్చర్ ఆఫ్ బెంజిన్ ఇస్ ద లిక్విడ్ మిక్స్చర్ ఆఫ్ బెంజిన్ ఇస్ ద లిక్విడ్ ఇదిగో మిక్స్చర్. పిల్ల, మిక్సర్ అంటే కారాబుంది మిక్సరేనా? కాదు, కంకర్రాల మిక్స్చర్. తింటారా? వద్దులే, అవి మెత్తగా ఉంటాయి, నువ్వు తిను. ఏంట్రా పిలిచావు? నాకు జాబ్ వచ్చిందన్నయ్య. ఎక్కడ? గ్లోబల్ సొల్యూషన్స్ లో కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నయ్య. హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్ రికవరీ చేయడం. గుడ్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మా, కంపెనీ వాళ్ళు సెకండ్ హ్యాండ్ బైక్ కూడా ఇచ్చారు. నెల నెల శాలరీలో 1000 రూపాయలు కట్ చేసుకుంటామని చెప్పారు. చాలా మంచిదిరా. ఏంటి బావా, కొత్త బైక్ కొన్నావా? మరి స్వీట్ ఏది? నీ పుస్తకం ఎక్కడ? అక్కడుంది బావా. నువ్వెక్కడుండాలి? బుక్ ఎక్కడుంటే అక్కడ. వెళ్ళు. వదిన, కొత్తదో పాతదో ఏదో ఫస్ట్ టైం ఒక బండి కొనుక్కున్నాను. అందుకని నువ్వు అన్నయ్య ఒకసారి ఆ బండెక్కి మీ చేతుల మీదుగా దాన్ని ప్రారంభించాలన్నయ్య. ప్లీజ్ అక్క. అయ్యో, ఏంటి సింధు ఇది? అయినా ఇలాంటి విషయాన్ని కూడా ప్లీజ్ ఏంటి? ఏదో మా ఆనందం కోసం అక్క. మీ కాదు, మన ఆనందం కోసం. సింధు, లోపల పూలదండలు, నిమ్మకాయలున్నాయి, తీసుకుంట్రా. సరే. ఉండండి ఉండండి, నేను కూడా వస్తున్నాను.
ఇదే అన్నయ్య బండి. ఎలా ఉందన్నయ్య? చాలా బాగుందిరా. అక్క వెరీ గుడ్. మీ చేతులతో పసుపు కుంకుమలు పూయండి. కొత్తకు వింత పాతకు రోత అని ఊరికే అన్నారా? కన్న తల్లిని పాత అయిపోయాను, ఏం చేస్తాం? అమ్మా, నీ చేత్తో ఈ దండ వేయమ్మా. నేనెందుకు లేరా? వేయమ్మా ప్లీజ్ అమ్మా. అలా అనకండి అత్తయ్య. అన్నయ్య, నువ్వు వదిన అలా బండి మీద వెళ్ళిరండి. నేను డ్రైవ్ చేయటం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓకే. అన్నయ్య, ఏంట్రా? కొంచెం పాత బండి కదా, వంచి కొట్టండి. అక్క మీరు ఎక్కండి అక్క, వెళ్ళమ్మా. జాగ్రత్తరా. బావగారు అలాగేమ్మా. ఒక్క నిమిషం. ఇక ఓకే, ఇప్పుడు వెళ్ళండి బావగారు. పెళ్లి కాకముందు నాకు కోరుకుండేది భూమి. ఏంటండి అది? నా భార్యని ఇలా బయటికి తీసుకెళ్లాలని. ఓ, కానీ పెళ్ళయ్యే టైం కల్లా కారులో తిరిగే పొజిషన్లో ఉండటం వల్ల కుదరలేదు. ఏదైతేనే ఆది వల్ల నా భార్యను బైక్ మీద బయటికి తీసుకెళ్లాలన్న కోరిక తీరిపోయింది. భార్యతో కలిసి కారులో వెళ్లే కంటే బైక్లో వెళ్తుంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? భర్త భుజం మీద ప్రేమతో భార్య వేసిన చేయి నీ వెనకే ఉన్నాను, నీతోనే ఉన్నాను అన్న అటాచ్మెంట్ని ప్రతి క్షణం గుర్తు చేస్తుంది. ఒక రకంగా ఇద్దరం కలిసి లైఫ్ అనే జర్నీ చేసినట్టే అనిపిస్తుంది. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజాన్ని నువ్వు రాజం